ఎంతో టేస్టీగా క్విక్గా చేసుకుని టమాటో పులావ్ ఎలా చేయాలి అనేది చూపించేస్తానండి. అన్నం వండవసరం లేదు, కూర వండవసరం లేదు, చక్కగా ఇలా టమాటో పులావ్ అయితే చేసేయండి. 1 pot మీల్ అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. నేనైతే ఇది ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై అయ్యాక కొన్ని ఉల్లిపాయలు అయితే సన్నగా పొడవుగా వేసేసాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసి వేసేసేయండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కారం కూడా వేసేసుకొని ఈ స్పైసెస్ అన్ని ఆయిల్లో చక్కగా అయితే ఫ్రై చేసేయండి. ఇది ఫ్రై అయిపోయాక ఒక 3 టమాటాలు అయితే నేను ప్యూరీ చేసి ఆ ప్యూరీని అయితే వేస్తున్నానండి. ఇది మాత్రం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేశాక ఇప్పుడైతే ఇందులోకి అయితే వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 1:2 వేసేసానండి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్, తెలిసిందే కదా. సాల్ట్ కూడా వేసేసుకున్నా కాబట్టి ఎసరు మరుగుతున్నప్పుడు చక్కగా బియ్యం కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకంతేనండి. ప్రెజర్ అంతా పోయాక చూస్తే ఎంతో గుమగుమలాడే టమాటా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ సీజన్లో ఈ టైంలో మనకి టమాటాలు చాలా తక్కువ రేట్ కదా. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాతో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.